హాయ్ ఆల్. నివిన్ పాలి గారు రీసెంట్‌గా నటించిన మలయాళం మూవీ థ్రిల్లర్ 'బేబీ గర్ల్' రివ్యూ చూద్దాం. ఈ సినిమా హాస్పిటల్ పరిసరాల్లో మొదలవుతుంది. ఆ హాస్పిటల్‌లో కోడ్ పింక్ అనే సైరన్ మోగడంతో మెటర్నిటీ వార్డ్‌లో ఉండే ఒక 3 రోజుల పాప హాస్పిటల్ నుండి మిస్ అయింది అనే వార్త బయటకొస్తుంది. ఒక సంచలన వార్తగా మారుతుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. సనల్ మాథ్యూ అనే ఒక హాస్పిటల్ అటెండెంట్ తన వర్క్‌కి లేట్‌గా రావడం వల్ల ఈ తప్పు జరుగుతుంది. దాంతో సనల్ గిల్టీగా ఫీల్ అయ్యి తన వంతుగా పాపను వెతకడం మొదలుపెడతాడు. ఈ పాపను ఎవరు ఎందుకు కిడ్నాప్ చేశారు? పోలీసులకు కానీ సనల్‌కి కానీ ఈ పాప దొరుకుతుందా? ఈ పాపను పోగొట్టుకోవడంలో తన తల్లిదండ్రుల పాత్ర ఎంతుంది అనేది మూవీ ప్లాట్. హాస్పిటల్ అటెండెంట్ గా నివిన్ పాలి గారు తన పాత్రకు న్యాయం చేశారు. న్యాచురల్ గా నటించారు. 3 ప్రసవాల్లో బిడ్డను పోగొట్టుకుని తన భర్త చేతిలో వేధింపులకు గురయ్యే భార్యగా లిజోమల్ జోస్ గారు ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశారు. ఎమోషనల్ సీన్స్ లో ఆవిడ పర్ఫార్మెన్స్ కి ఫిదా అవ్వచ్చు. సపోర్టింగ్ రోల్స్ లో సంగీత్ ప్రతాప్ గారు నీట్ గా యాక్ట్ చేశారు. ఈ కథను నడిపే క్యారెక్టర్స్ లో ఈయన కూడా ఒకరు. పోలీస్ ఆఫీసర్ గా అభిమన్యు తిలకన్ గారు సిన్సియర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. పాజిటివ్స్ గురించి మాట్లాడితే బేబీ మిస్సింగ్ ఇన్వెస్టిగేషన్ కథ మొదలైన వెంటనే జరుగుతుంది. మూవీ మెయిన్ పాయింట్ ఇమీడియట్ గా స్టార్ట్ అవుతుంది. న్యాచురల్ యాక్టింగ్ అండ్ ఎమోషనల్ స్టోరీ లైన్ మూవీని చూసేలా చేస్తాయి. నెగటివ్స్ కొస్తే స్టోరీ చాలా ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది. ఎమోషన్స్ స్ట్రాంగ్ గా కనెక్ట్ అవ్వకపోవడం వల్ల చాలా సీన్స్ వీక్ గా అనిపిస్తాయి. ఇన్వెస్టిగేషన్ లో ఒక స్ట్రాంగ్ సస్పెన్స్ బిల్డ్ చేయలేకపోయారు. ఫైనలీ ఇదొక స్లో రియలిస్టిక్ ఇన్వెస్టిగేషన్ డ్రామా అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ అ వన్ టైమ్ వాచ్. పెద్ద ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటే డిసప్పాయింట్ అవ్వకుండా ఉంటారు. తెలుగు డబ్బింగ్ సోనీ లైవ్ లో స్ట్రీమ్ అవుతుంది, చూడండి. మూవీ చూసి మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో మాకు చెప్పండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.